వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రైతులను పెళ్లాడే మహిళలకి ప్రోత్సాహాలు ఇవ్వండి అని ఒక ఎమ్మెల్యే అభ్యర్థన పెట్టడం అనేది జరిగింది. చాలా వరకి రైతులంటే చిన్న చూపుగా చూస్తున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే ఐటీ రంగంలో ఎక్కువ సాలరీస్ ఉండేటోళ్ళని మాత్రమే వివాహాలు చేసుకుంటున్నారు. రైతుగా చేసే వారిని మాత్రం చాలా చిన్న చూపు చూస్తున్నారు. వారికి అసలు పిల్లనే ఇవ్వట్లేదని చెప్పేసి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్‌గా సీఎంకి లేఖ రాయడం అనేది జరిగింది. సో, అది ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథ్ ఒక వినూత్న ప్రతిపాదనతో సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రోత్సాహాలు ఇవ్వాలని కోరారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కునిగల్ సెగ్మెంట్ లో మెజార్టీ ఫ్యామిలీలకు అగ్రికల్చరే జీవనోపాధి. ఇక్కడ వ్యవసాయం చేసే యువకులకు పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావట్లేదు. దీంతో చాలా మంది 30 ఏళ్ళు దాటిన ఒంటరిగానే మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. ఇది నిజంగా మంచి ఆలోచన. ఎందుకంటే చాలా వరకి రైతులు అనగానే చిన్నచూపు చూసినటువంటి పరిస్థితిలో మరి ఎట్లాగో కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తున్నారు కదా! ఆ విధంగా రైతులను పెళ్లి చేసుకుంటే మహిళలకు ఇంకో ₹1,00,000 కలిపి ఇచ్చినా గూడా డెఫినిట్‌గా అదొక ప్రోత్సాహకమే అయితది. రైతులను కూడా ఎంకరేజ్ చేసినటువంటి కార్యక్రమం అయితది. అండ్ ఎమ్మెల్యే గారు రంగనాథ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. సో, అది కూడా మన తెలంగాణలో పెట్టిన చాలా మంచి పథకం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.